సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం ఏల్గోయిలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఏల్గోయ్ శివార్లో ఏర్పాటు చేసిన జాతీయ ఉత్పాదక పెట్టుబడి మండలి నిమ్స్లోని సర్వే నంబర్ 125లో గ్రామస్తులు చేపట్టిన తాత్కాలిక ఇళ్లను రెవెన్యూ పోలీసు అధికారులు జేసీబీలతో నేలమట్టం చేశారు. అర్ధరాత్రి భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణల వద్దకు చేరుకున్న అధికారులు కూల్చివేతను చడిచప్పుడు లేకుండా పూర్తి చేశారు. సొంత గ్రామ శివారులో నిర్మించుకున్న తాత్కాలిక నిర్మాణాలు పక్కా ఇళ్ల కూల్చివేతపై గ్రామస్తులు మండిపడుతున్నారు. 30 ఏళ్ల క్రితం కేటాయించిన స్థలాల్లో ఇల్లు నిర్మించుకుంటే కూల్చివేస్తారని అధికారులపై గ్రామస్తులు ఫైర్ అయ్యారు. సర్టిఫికెట్లున్న కూల్చివేయడం అన్యాయమని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా కూల్చివేయడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మంచాలు మొత్తం దుప్పట్ల గాడికెళ్ళి బోగాన్లు మొత్తం ఇరగొట్టేసి దౌర్జన్యంగా చేసి లాగేస్తున్నారు సార్. ఏమన్నా అంటే బోర మిస్ గారు కొడుతున్నారు సార్. ఫోన్లు తీసుకున్నారు సార్. మళ్ళీ మిస్ గారు మాట్లాడుతున్నారు. ఏమన్నా చేసి మీరే న్యాయం చేయాలి సార్. ఈ ప్రభుత్వం వచ్చి 6 గ్యారెంటీలు ఇస్తారని చెప్పి మాకు 6 గ్యారెంటీలు ఏమో కానీ ఉన్నాయి మొత్తం లాగేస్తుంది సార్. మాకు ఇప్పుడు కాదు సార్, మాకు 2005లో ఇచ్చింది ఉంది సార్. ఇది 1 ఎకర్ ల్యాండ్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ధరణిలో ఉంది సార్, చెక్ చేసుకొని చూడండి సార్ అంటే కొత్త పాస్బుక్ వాళ్ళు వచ్చిందా అంటే లేదు నువ్వు ఏమన్నా చూసుకో తర్వాత కోర్టు ద్వారా అని చెప్పి దౌర్జన్యంగా లాగేస్తారు సార్. ఆమె నిమ్స్ మేడం, ఆమె పేరేమో మాకు అంత ఐడియా లేదు సార్. పట్టణ చరికలు వచ్చింది మేడం, మరీ దౌర్జన్యం చేస్తుంది సార్ మేడం. మేము చెప్పిన మాటలు వినట్లేదు సార్. చెప్తే ఎవరు అడ్డించుకోలేదు. ఇక్కడ సిల్వ వాళ్ళ ఇక్కడ సిల్వ తీసేస్తుంది, అక్కడ నుంచి బుద్ధం తీసేసింది. ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నాయి సార్. మావాళ్ళు చూసి పనులు చేసి పోయారు సార్. అన్ని చెప్పిన తర్వాత కూడా అందరు చెప్పిరనే చెప్పేసి మా జాగనే కదా అని చెప్పేసి మేము ఇదివరకు దాకా కూడా మేము ఎవరికి ఏమన్నా మేము షెడ్ వేసుకున్నాం. షెడ్ వేసుకున్న తర్వాత షెడ్ వేసుకుని నివాసం ఉంటున్నాం. మేమందరం మా పెండ్లం పిల్లలు మొత్తం ఈయనే వండుకున్నాము. ఈయనే వండుకుంటే అర్ధరాత్రి 3 గంటలకు వచ్చి నిమ్స్ వాళ్ళు వచ్చి మొత్తం ధ్వంసం చేసిరు. జర్ర సౌండ్ రాకపోతే మా పిల్లల్ని తీసుకొని బయటికి రాకపోతే మేము అందరం కూడా చచ్చిపోయేటోళ్ళము. ఇప్పటికి కూడా మాకు వంట చేయని జాగలేకపోతే కూడా మేము ఇక్కడ వంట చేసుకుంటున్నాం. ఈడ వంట చేసుకుంటున్నాం. మాకు ఏడ జాగలేక వంట చేసుకుంటున్నాము. ఇదివరకు దాకా ఇంకోటి ఏంటంటే మాకు ఫస్ట్ నోటీస్ ఇచ్చేది ఉండే, మాకు నోటీస్ ఇవ్వలేదు. ఎలాంటిది కూడా చెప్పలేరు. మీరు వద్దు, మీరు చేయకండి, మీరు ఇక్కడికి వెళ్ళి వండి అని చెప్తారని మేము అప్పుడు దాకా ఎట్లా మేమేం మా తిప్పలేదు, మేము పడుతుంటే. కానీ మాకు అలాంటి ఏం చెప్పలేదు. ఎంఆర్ఓ అన్నాడంటే మేము డైరెక్ట్ వచ్చి మీకు ఆల్రెడీ నోటీస్ ఇచ్చినాం, అది ఇచ్చినాం. మాకు ఏం నోటీస్ రాలేదు ఇంతవరదాకా. ఇదివరదాకా ఒక్క నోటీస్ రాలేదు మాకు. సార్ మాది, నా పేరు అంజమ్మ. నా భర్త చనిపోయిండే, చిన్నగా ఉండగానే చనిపోతే మాకు ఇక్కడ ప్లేట్ చూపించిండ్రు. పిల్లలు చిన్నగా ఉన్నారు, నీళ్లు లేవు, ఏం లేవు.